అందరికీ నమస్కారం. మనము ఏదో ఒకప్పుడు ఎక్కడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. మన హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణ జిల్లాలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అమరావతిలో కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వస్తున్నాము. కానీ ఎక్కువ మోతాదులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల జరిగే వచ్చేటువంటి ప్రాఫిట్ కంటే కూడా అనంతాలు అయితే మనం చూస్తూ ఉన్నాము, ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఇలాంటి ఇబ్బందులు లేకుండా మనం ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా మంచి ప్రాపర్టీ కొనుక్కొని కొద్దిగా సేఫ్ జోన్లో ఉండాలి అనుకున్నప్పుడు ఒక ఆలోచనతో మేము ముందుకు వస్తున్నాము. మనం జనరల్గా హైదరాబాద్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి మినిమం 40 నుంచి 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో ఒక ఎకర్ ల్యాండ్ మంచి ఫర్టైల్ ల్యాండ్ మనకి మేము ఒక 50 ఎకర్ ల్యాండ్ అయితే మేము ఆల్మోస్ట్ అంతా పర్చేజ్ చేస్తున్నాము. దానికి మీరు ఒక ఎకర్ ల్యాండ్ కనుక్కొని ఒక 2-3 ఇయర్స్ ఆంధ్ర డెవలప్మెంట్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్థిరమైన ప్రభుత్వం ఉండటం వల్ల ఆంధ్ర డెవలప్మెంట్ జరగడానికి చాలా అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీన్ని బట్టి బేస్ చేసుకొని ఈరోజు మనం కొనుక్కున్నట్టు ఒక 2 ఇయర్స్లో మ్యాక్సిమం 2 ఇయర్స్ అంటే 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, ఈ మ్యాక్సిమం 2 ఇయర్స్లో మీరు కొన్న ఏదైతే ఉందో 10 లక్షలకి ఎంత కొన్నట్లయితే ఆ 10 లక్షలకి ఇంకో 10 లక్షల ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే ఇక్కడున్న మార్కెట్ని బట్టి అయితే కనిపిస్తుంది. అందుకని చెప్తాను, తక్కువ మోతాదులో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఒకవేళ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ 10 లక్షలకి తగ్గదు. ఎక్కడ తగ్గే పరిస్థితి ఎక్కడైనా తగ్గే పరిస్థితి లేదు. మీకు 10 లక్షల ప్రాఫిట్ 10 లక్షల అమౌంట్తో ఒక ఎకరం కొనుక్కున్న తర్వాత దాని ద్వారా 2 ఇయర్స్లో మంచి ప్రాఫిట్ ఒక 2 టైమ్స్ రావచ్చు, 3 టైమ్స్ రావచ్చు. ఒకవేళ రాని పక్షంలో ఎక్కడ కూడా మన డబ్బు పోయే అవకాశం అయితే లేదు కదా. ఇంకొకటి ఇంకొక రకం ఏంటంటే దీని ద్వారా మీకు మనం లీజ్కి ఇచ్చినప్పటికి కూడా ఒక ఇయర్లీ ఒక 20,000, 25,000 వస్తుంది. ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వచ్చి లీగల్గా ఇబ్బంది లేనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, నాకు మంచి ప్రాఫిట్ ఒక 2 ఇయర్స్ అయినా పర్లేదు అని అనుకున్నట్లయితే డైరెక్ట్గా మమ్మల్ని కన్సల్ట్ కండి. కన్సల్ట్ అంటే మీ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని మొత్తం ఆ 50 acres ఆఫ్ బిట్ ఆఫ్ ల్యాండ్ని మనందరం రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటాము. దాని ద్వారా వచ్చేటటువంటి ఫలాల్ని ఒక 2 ఇయర్స్లో ఈజీగా మీరు పొందే అవకాశాన్ని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాము. సో మీకు ఎటువంటి ఎంక్వైరీస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ డైరెక్ట్గా మమ్మల్ని కన్సల్ట్ అయినట్లయితే టోటల్గా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కింద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే లేకపోతే వాట్సాప్ నెంబర్లో మీ డీటెయిల్స్ పెట్టినా కానీ మా టీం మీకు కాల్ చేస్తారు. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఉన్నటువంటి 50 acresలో ఆల్మోస్ట్ 16 acres నిన్నటితో 16 acres కంప్లీట్ అయిపోయినవి. ఒకసారి వీడియో పెట్టి చూద్దాము, మీ ఎవరైనా కస్టమర్స్ వస్తే వాళ్ళకు కూడా మనకు సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం కదా అనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము. సో ఇంకా అరౌండ్ 16 acres అవుట్ ఆఫ్ 50 acresలో 16 acres అయిపోయినవి. రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఒకే సింగిల్ బిట్గా ఉంది. మీరు కొనుక్కున్నట్లయితే మీకు మంచి అవకాశం అయితే అని నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ.